ఉత్తరాది రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వర్షాల ఉధృతికి ఊళ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్లు రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముంబై, గుజరాత్ లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీంతో రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ముంబైలోని పలు ప్రాంతాలు వరదలతో అతలకుతలమవుతున్నాయి. ముంబైలో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుజరాత్ను సైతం భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతికి ఊళ్లు కొట్టుకుపోతున్నాయి. నివాస గృహాలను వరద నీరు ముంచెత్తుతోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల పంట వర్షార్పణమైంది. ఇటు తాపీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలో 4 వాహనాలు చిక్కుకుపోవడంతో అప్రమత్తమైన సహాయ సిబ్బంది 19 మందిని రక్షించారు. మహారాష్ట్రలో భారీ వర్షం కారణంగా భీవండి, థానే ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భోపాల్, ఇండోర్తో సహా 26కు పైగా జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో కొండచర్యలు విరిగిపడటంతో రామ్నగర్, ఉధంపూర్ రహదారిని మూసివేశారు. కేరళలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు హెచ్చరిక జారీ చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇటు కొమరంభీం జిల్లాలో వార్దా, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటితో పుష్కర ఘాట్లు నీట మునిగాయి. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో బెజ్జూరు మండలంలో 3 వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటే దారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ములుగు, వాజేడు, వెంకటాపురం, తాడ్వాయితో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీని కారణంగా ఏపీ, ఒడిశా, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ భారతం మొత్తం మేఘావృతమై ఉంది. దీంతో ఆదివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.